హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఏపీఎల్ ఎలక్షన్ల గురించి యాంకర్ శ్యామల ఒక మంచి కథ చెప్పిందండి. ఆ కథ సారాంశం ఏంటంటే, ఒక అడవి ఉంటది. ఆ అడవిలో ఒక ముసలి గుంట నక్క ఉంటది. దానికి ఏజ్ అయిపోతది, చేత కాదు. వేటాడినప్పుడు దానికి ఆహారం కావాలంటే అది దానికి వేటాడడానికి దానికి చేత కాదు. అప్పుడు ఏం చేస్తది అంటే, అది దానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. దాని పేరు ఒక తొడేలు. తొడేలుతో ఫ్రెండ్షిప్ చేస్తది. నాకు ఆహారం ఇట్లున్నది పరిస్థితి, నాకు ఆహారం కావాలంటే వీళ్ళిద్దరు కుమ్మక్క ఏం చేస్తారంటే, దీనికి ఆహారం కావాలంటే దీని దగ్గర తీసుకురావాలి. ఇది స్వతహాగా పోయి వేటాడలేదు. సో ఏం చేస్తదంటే, వీళ్ళు ఇది తొడేలు అన్ని జంతువుల దగ్గర పోతుంది అన్నట్టు. ఏదో స్టోరీలు చెప్తా ఉంటది. ఇది అది అది చేస్తాం, ఈ అడవికి నిన్నే బాసం చేస్తాం, నువ్వే రాజు, నువ్వే మంత్రివి అన్ని చెప్తారు. ఏ జంతువు కూడా వినదు యాక్చువల్లీ. తర్వాత ఒక బుచ్చి కుందేలు ఉంటది. ఆ బుచ్చి కుందేలు ఏం చేస్తారంటే, ఇట్లనే చెప్తే ఓహో బానే ఉంది కదా, నాకే ఈ అడవిని అప్ప చెప్తారు, ఈ అడవికి నేనే రాజు అయిపోతా అని పాపం కుందేలుని గుంట దాకా తీసుకోదా, మన తొడేలు తీసుకొస్తుంది గుంట దాకా దగ్గర. గుంట దగ్గర తీసుకొస్తుంది. తొడేకి రావడం ఆలస్యం. ఈ గుంట దాకా ఏం చేస్తుంది అంటే, వెంటనే దాని చెవులు తింటది. కుందేలు, బుచ్చి కుందేలు చెవులు తింటది. కథ నన్ను రాగానే సింహాసనం అన్నారు, రాజు అన్నారు, నా చెవులు తిన్నారు అని ఇది ఆ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. ట్రై చేస్తే ఏం చేస్తుంది గుంట మన ఈ తొడేలు, అదేం లేదు, నీకు మంచి బంగారు కిరీటాన్ని తెచ్చినాము, అవి పెడితే నీ చెవులు అడ్డొస్తున్నాయి కాబట్టి చెవులు కట్ చేసినాము, నీ మంచి కొరకే చేసినాము, నువ్వే రాజు అని మళ్ళీ తీసుకొస్తుంది. అది మళ్ళీ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ తోడేలు బయటికి వెళ్ళిపోతుంది. పోగానే దీన్ని తోక కట్ చేసి తోక కొడుకొని తింటది. మొన్ననే చెవులు పోయినాయి, మళ్ళీ తర్వాత ఈ తోక తింటా అనేది నన్ను చంపేటట్టుందని ఉరుకుతా ఉంటది, అంటే పరిగెత్తుతా ఉంటది బయటకు. మళ్ళీ తోడేలు మధ్యలోకి వచ్చి, అదేం లేదు, నీకు ఒక రాజ సింహాసనం తీసుకొచ్చినావు, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలంటే నీకు ఈ తోక అడ్డం ఉంది కాబట్టి తోక కట్ చేస్తాం అంటది. తోక కట్ చేస్తాం అంటది. ఆ తోక కట్ చేస్తాం అంటే మళ్ళీ ఏదో బాగానే ఉంది కదా అని వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ తోటలు బయటకు పోతే దీనికి ఫుల్గా ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఏం చేస్తుంది, గుంటెనాక దాన్ని చంపేసి ఫస్ట్ మెదడు తింటది. మెదడు తింటే మిగతా బాడీ వదిలిపెట్టి అది వచ్చిన తర్వాత అది ఇది కలిసి తిందామని ఉంటది. ఇది పోయిన తర్వాత వీటికి తెలుసు, ఈ గుంటెనాకకు తొడేలకు తెలుసు మ్యాచ్ ఫిక్స్. కుందేలు కథకు అర్థమైపోయింది. ఇది వచ్చిన తర్వాత ఏమంటదంటే, ఈ తల తిన్నవెందుకు, మెదడు లేకుండా తిన్నవెందుకు అని అడిగితే ఏమంటదంటే, అది ఆ గుంటనక్క, దానికే మెదడు ఉంటే తొడేలు నువ్వు నేను ఉంటే నీ దగ్గరికి నా దగ్గరికి ఆ కుందేలు ఇక్కడికి ఎందుకు వచ్చేది, దానికి మెదడే లేదు అంటది. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్ అర్థమైనా. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లా ఈ గుంటనక్క అంటే ఎవరు, ఈ కుందేలు అంటే ఎవరు, నెక్స్ట్ ఈ తొడేలు అంటే ఎవరు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ గుంటనక్క ముసలినక్క అంటే